హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ నగేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ డూయింగ్ గుడ్. సార్, ఇప్పుడు పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో యుద్ధం కారణంగానే ఈ చర్యలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మూర్ఖవాదన అది. హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. యుద్ధానికి దానికి సంబంధం లేదు. కానీ యుద్ధానికి వచ్చేసరికి దేశ పౌరులందరూ, ఈవెన్ నేను కూడా, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఆల్రెడీ రిటాలియేట్ చేశాము, గుణపాఠం చెప్పాము. సో మనం ప్రిపేర్డ్. నేషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ప్రయారిటీ. నేషన్ ఇంట్రెస్ట్లో ఏదైనా సరే, అది పాకిస్తాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్షమించేదైతే లేదు. ఉగ్రదాడిలో కోల్పోయిన మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత రాహత ఇచ్చినట్టు మనం దేశంగా ఒక్క 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 ఇక్కడున్న మహిళల సింధూరాన్ని తూడ్చేసిన పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ ఉన్నారో, వాళ్ళకి ఈరోజు నిన్న మన దేశం గుణపాఠం చెప్పింది. ఇప్పుడు దేశం అనేది ఎప్పటికైనా సిద్ధం. మన దేశ మహిళల కోసం కావచ్చు, మన దేశ పౌరుల సురక్షిత కోసం, అది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా అయినా సరే దేశం అనేది ఎప్పుడు ఉంటుంది. అది మనం చూపించుకున్నాము. దానికి మా సీఎం గారు దేశ హితానికి పనిచేసిన మన ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్, అంటే మిలిటరీ కావచ్చు, సైనికం కావచ్చు, ఎయిర్వేస్ ఆర్ ఎనీ నేవీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, అవన్నిటికీ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈరోజు ర్యాలీ కూడా చేశారు, యూనిటీ ర్యాలీ ఇన్ సపోర్ట్ ఆఫ్ నేషన్. ఓకే, ఫస్ట్ వ్యతిరేకించింది కదా కాంగ్రెస్ పార్టీ, అంటే మోడీ కేంద్ర ప్రభుత్వం భద్రతా నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగిందని. ఇప్పుడు సపోర్ట్ చేస్తుందా? దేశానికి వచ్చేసరికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎవరిని విభేదించదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తన ఆలోచనలు పెడుతుంది. పుల్వామా కావచ్చు, పెహల్గామ్ కావచ్చు, మనకి ఎలక్షన్స్ ముందు ఎందుకు జరుగుతాయి అన్న ఆలోచన, అది వ్యాలిడ్ కూడా. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియా నుంచి వస్తారు, బీహార్లో ఎలక్షన్ మీటింగ్లోకి వెళ్ళి చెప్తారు, ఇంకా దేశం వదలదు వాళ్ళకు, ఏది టెర్రరిస్ట్ని పూకన్ వేళ్లతో కదిలిచ్చేస్తామంటారు. సో అలాంటి స్టేట్మెంట్స్ ఎలక్షన్స్కి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎలక్షన్స్ ముందు సంఘటన, లేకపోతే ఏదో జరుగుతుంది, ఎవరో పాకిస్తాన్ జెండా ఊపుతారు, ఏదో ర్యాలీలో కావచ్చు, ఏదో మీటింగ్లో కావచ్చు, అవన్నీ చూపించుకొని ఓట్ పాలిటిక్స్ జరుగుతుందా? దేశహితానికి వాస్తవానికి నేను పట్టుకుంటామా, దేశహితానికి వాస్తవానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ పార్టీ ఆర్ ఎవరు వేరే సిపిఐ కావచ్చు, ఎనీ పార్టీ కావచ్చు, దేశహితానికి వచ్చేసరికి అబౌవ్ ద పాలిటిక్సే దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కోణంలో కాంగ్రెస్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దేశం కట్టింది దేశ ఫ్రీడమ్ కోసం, దేశ ఫిలాసఫీ కోసం. మేము 200 సంవత్సరాలు పోరాటం చేసుకుంటూనే వస్తాం. ముందు దేశ నిర్మాణం కోసం పోరాటం చేస్తాం తప్ప దేశ హితానికే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నాటి నాయకులు కావచ్చు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారంటే దేశ హితానికే, దేశ భక్తి కోసం, దేశ నిర్మాణం కోసం, దేశ సమాజం కోసమే. ఎప్పుడు ఇంకోటి పొలిటికల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండవచ్చు మాకు బీజేపీకి, బట్ నేషన్ వచ్చేసరికి మళ్ళీ నేషన్ ఫస్ట్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. సో మా దేశభక్తి మా నాయకుల్లోనే ఉంది. మీరు చూస్తూ ఉంటే మేము ప్రాణాలు ఇచ్చి దేశాన్ని కాపాడుకున్నారు. అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఫ్రీడమ్ మూమెంట్లో కావచ్చు, దాదాబాయి నెహ్రూజీ నుంచి నెహ్రూ గారు 12 ఇయర్స్ ఉండడం కావచ్చు, దేశం కట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా స్టేట్ యాక్టివిటీస్ జరుగుతుంటే దానికి తగ్గించే కోణంలో రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ప్రాణ త్యాగాలు ఇచ్చారు ఈ దేశాని కోసం, దేశ నిర్మాణం కోసం. సో మాకు దేశం పట్ల మా దేశభక్తి కొల్చాలి అనుకుంటే అసలు మీటర్ అన్నదే దొరకదు మీకు. మాది చాలా హై ఉంటుందమ్మా. కానీ ఐడియాలజికల్లీ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప, మేము ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిటాలియేట్ చేశారు, దానికి మద్దతుగా మేము 100% తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ఆర్మీకి మేము సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.